ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవనీయులు పెద్దలు పూజ్యులు నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనలతో GST 2.0 మీద వ్యాపారస్తులకి అవగాహనలో భాగంగా రెండో రోజు బాలాజీనగర్ ప్రాంతం, విజయమహల్ గేటు ప్రాంతంలో మా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకుల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారస్తులకి, ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి మేలుని, అదేవిధంగా GST 2.0 యొక్క ఉపయోగాన్ని ప్రతి ఒక్కరికి కూడా అవగాహన చేసుకుంటూ ముందరకెళ్తా ఉన్నాం. అయితే ముఖ్యంగా మనం చూసామంటే ఏదైతే ఈ GST 2.0 వల్ల నెలకి ఒక కుటుంబానికి 5,000 నుంచి 20,000 వరకు డబ్బులు మిగిలేటటువంటి పరిస్థితిని ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఎందుకంటే నిత్యావసర సరుకులైనటువంటి నూనె కావచ్చు, ఉప్పు కావచ్చు, పప్పు కావచ్చు, బియ్యం కావచ్చు, చింతపండు కావచ్చు, సోపు కావచ్చు, షాంపూ కావచ్చు, బ్రష్ కావచ్చు, పేస్ట్ కావచ్చు, ఇలా మనం వాడేటటువంటి నిత్యావసర సరుకులు, మన బట్టలతో సహా, పాల ఉత్పత్తులతో సహా అన్నిటి మీద 0% ట్యాక్స్ తీసుకొని వచ్చింది. దీనివల్ల ఒక కుటుంబానికి 5,000 నుంచి 20,000 రూపాయలు ప్రత్యక్షంగా పరోక్షంగా డబ్బులు మిగిలేటటువంటి పరిస్థితి. దీని ద్వారా ఈ GST 2.0 ద్వారా ప్రజల నుంచి ఏ విధంగా అయితే పన్నులు తీసుకుంటారో ఆ పన్నులలో వచ్చినటువంటి డబ్బుల్ని దేశవ్యాప్తంగా రహదారులు కావచ్చు, కాలువలు కావచ్చు, బ్రిడ్జిలు కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, అనేకమైనటువంటి అభివృద్ధి, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి దేశం వాడుకుంటూ ఉంటుంది. కానీ ఆ ఖజానాన్ని అనేకమైనటువంటి దుర్వినియోగాలకి గత ప్రభుత్వంలో జరిగాయి. అవన్నీ లేకుండా సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ వగైరా వగైరా ట్యాక్సులన్నింటినీ కూడా పారదర్శకంగా 2017 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం GST తీసుకురావడం జరిగింది. దాంట్లో అనేకమైనటువంటి మార్పులు చేసి ఈరోజు GST 2.0 ద్వారా ఈరోజు నిరుపేదలకి ఏ విధంగా మంచి చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆనందపడతా ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 అనేటటువంటి అంశాన్ని ప్రజలకు ఇచ్చినటువంటి మాటని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఏ విధంగా నిలబెట్టుకుందో, అదేవిధంగా P4 ద్వారా డబ్బుండే వాళ్ళ దగ్గర నుంచి నిరుపేదలకి సహాయం చేసే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ఇప్పుడు సూపర్ GST 2.0 ద్వారా మరింత మేలు జరుగుతూ ఉంది ఈరోజు సమాజానికి. అంటే ఈరోజు ప్రపంచ దేశాలు చూసుకున్నామంటే ఆర్థిక వృద్ధి రేటు విపరీతంగా పెరుగుతూ ఉంది. ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడి 3వ ఆర్థిక శక్తివంతమైనటువంటి దేశంగా మన భారతదేశం ముందరకు వెళ్తా ఉంది. ఇక మరింత ముందుకు వెళ్ళడం కోసం ఈ GST 2.0 ద్వారా భారతదేశం మొత్తం 2 లక్షల కోట్ల రూపాయలు కొత్తగా సృష్టించబడతాయి. దానివల్ల ప్రజలందరూ కూడా ఆర్థికంగా బలోపేతం అవుతుంది. దేశం GDP కూడా, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క GDP కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క మంచి పనులు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని గతంలో మనం చూసాం ఏ విధంగా మంచి మెజార్టీతో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించారు. గతంలో మనం చూసాం ఏ విధంగా మన నెల్లూరు మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారిని ఎంత మంచి మెజార్టీతో గెలిపించారు. కూటమి ప్రభుత్వానికి ఎన్ని సీట్లు వచ్చాయో మనం అందరం కూడా చూసాం. కాబట్టి ఇదే ఆశీర్వాదాన్ని కూటమి ప్రభుత్వం ప్రజలందరి దగ్గర నుంచి కూడా కోరుకుంటా ఉంది. ప్రజల మనసులో ఏదైతే ఉందో ఆ యొక్క ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం తీరుస్తా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా మన మంత్రివర్యులు నారాయణ గారిని మన నెల్లూరు ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ GST 2.0 అనేది దసరా పండగ లాగా భారతదేశం మొత్తానికి దసరా పండగ ఎంత ఆనందంగా చేసుకుంటారు. ఈ GST 2.0 వచ్చిన దానివల్ల ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 140 కోట్ల మంది జనాలందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా, చాలా తృప్తిగా ముందరికి ఈ యొక్క పండుగని తీసుకుపోతా ఉన్నారు. ఈ దసరా పండుగ అంతా కూడా మేమందరం కూడా కలిసికట్టుగా నెల్లూరులో అనేకమైనటువంటి అన్ని ప్రాంతాలు తిరిగి వ్యాపారస్తుల్ని మోటివేట్ చేసి, ప్రజల్ని మోటివేట్ చేసి ఈ GST 2.0 యొక్క విశిష్టతని తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం యొక్క మంచిని తెలియజేసుకుంటూ, నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ ముందరకు వెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. జై హింద్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే
కూటమి ప్రభుత్వ పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మేము ఈ దసరా కంటే ముందుగా దసరా బోనాలుగా ఇచ్చినటువంటి భారతదేశ ప్రజలకు మరియు అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఈ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. ఈ GST 2.0 ద్వారా సామాన్య, పేద, మధ్య తరగతి, ధనిక అందరికి కూడా, అన్ని వర్గాలకు కూడా ఈ GST అనేది ముఖ్యంగా నిత్యావసరం పప్పు అయితే, ఉప్పు అయితే ప్రతి దాని మీద కూడా 0 ట్యాక్స్ విధించడం, అలాగే యువత అందరికి కూడా ఈ బైకులు అయితేమి ప్రతి యాక్సెసరీస్ మీద కూడా చాలా వరకు తగ్గడం జరిగింది. ఒక పల్సర్ బైక్ మీదే 6,000 నుంచి 7,000 రూపాయలకి తగ్గిందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మన భారతదేశ ప్రజలు కూడా ఎంతో అదృష్టవంతులని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని చెప్పి ఈరోజు దీని ద్వారా తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి నెల్లూరు జిల్లా ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మద్దతుగా నిలవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.